అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడపలో రాజకీయం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఒక రకంగా ఉండొచ్చేమో, కానీ మా కడప ఎమ్మెల్యే గారి తీరు చూస్తే ముఖ్యంగా కడపలో గురించి అసెంబ్లీలో బాగా గలం విప్పుతుంది. బాగా సమస్యలకు ఏదన్నా పట్టుకుంటే నిద్రపోకుండా ఉంటుంది. దేని గురించి అంటే అది పొరపాటు. ఏదో ప్రజల కోసమేమో, ప్రజలకు మేలు చేయాలనేమో ఆమె అసెంబ్లీలో కొట్లాడుతుంది, ప్రజల కోసం పోరాడుతుందేమో అసెంబ్లీలో కొట్లాడుతుంది అనేది అని అనుకుంటారు ప్రజలు. కానీ దానికోసం కాదు ఆమె అసెంబ్లీలో కొట్లాడితే. దేనికోసం కొట్లాడుతుంది? కుర్చీ లేదని. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఒక ఉన్నతాధికారుల మీద కూడా కుర్చీ కోసం గొడవపడింది. ఈరోజు చూస్తే కడప నగరంలో కని ఇని ఎరుగని రీతిలో మా మేయర్ సురేష్ బాబు గారు అభివృద్ధి చేస్తే అది ఓర్వలేక కేవలం కక్ష సాధింపుతో కుర్చీ ఇవ్వలేదని కోర్టుకెళ్ళి అధికారం ఉందని కోర్టుకెళ్ళి గతంలో వేశారు, మేయర్గా దింపాలని చెప్పేసి కోర్టులో. కానీ మా మేయర్ గారు గతంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. కోర్టే స్టే ఇచ్చింది, ఏం అవసరం లేదు మేయర్గా కొనసాగచ్చని. అప్పుడు ఆమెకు మళ్ళా తలదీసినట్టు అయిపోయి ఒప్పుకోలా. అదే ఒప్పుకొని ఎన్నిసార్లు అయితే రీపిటిషన్లు వేస్తారో, అదేవిధంగా కడపలో అభివృద్ధి గురించి కానీ కడప నగర ప్రజల గురించి కానీ మాట్లాడి గట్టిగా చేస్తే, నిధులు తీసుకొస్తే డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. మీకు ఎందుకు అంత కక్ష? మీరు ఈరోజు మా మేయర్ గారిని మాజీ మేయర్ చేయొచ్చు. మీ పార్టీలో ఉండే వాళ్ళే 4 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతారు అని అంటే అది ఒట్టి మాట. 4 ఏళ్ల లోపే మిమ్మల్ని మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ ప్రజలు మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యేగా చేస్తారు. ఇది కూడా చూస్తూ ఉండండి. ఎందుకు అంత కక్ష సాధింపు? కడపలో అభివృద్ధి లేదా? అలాగే శ్రీనివాసరెడ్డి గారు అంటారు, మా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని, మా మేయర్ సురేష్ బాబు గారిని ఇద్దరు కడపని భ్రష్టు పట్టించినారంట. ఎక్కడ భ్రష్టు పట్టించినారు? మీరు అసలు చూస్తున్నారా? కడప నగరంలోకి వచ్చి భ్రష్టు పట్టించిన విషయం అది నిజమేనా? మీకు నోటికి ఏం మాట వస్తుంది చెప్పడమేనా? రండి, బయటికి రండి, వచ్చి చూడండి ఆడ భ్రష్టు పట్టింది. మీ మారిగా అనవసరమైన పనులకు కోట్లు నిధులు తెచ్చి దాచుకొని దోచుకోవాలా. కళ్ళకు ఎదురుగా కనపడేటట్టుగా అభివృద్ధి అంటే ఏంది అనేది నిరూపించినటువంటి వ్యక్తులు మా నాయకులు. మా నాయకుల్ని మీరు ఆ విధంగా మాట్లాడతారా? ఈరోజు మాకేం భయం లేదు. మా మేయర్ గారు ఎప్పటికీ ఆయన కడిగిన ఆనిముత్యమే, ఆయన వైట్ పేపరే. కాబట్టి గతంలో మీరు కోర్టుకు వేసినా కూడా మీరు మేయర్గా కొనసాగచ్చని స్టే ఇచ్చినారు. దాన్ని బట్టే మాకు సంతోషము, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇది కేవలం ఎమ్మెల్యే గారి కక్ష సాధింపు కోసమే. కుర్చీ ఎమ్మెల్యే అని అంటారు తప్ప మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అని అన్నారు ఎప్పటికీ. అదేవిధంగా మా మేయర్ గారు ఒక 2 నెలలు 3 నెలలు ఉంది అంతే, దానికేమైనా డెవలప్ చేసేట్టు చేసినాడు, దానికి మించి ఏం కాదు. కాబట్టి మీరు కూడా మాజీ ఎమ్మెల్యేగా అని అనిపించుకోవద్దని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.